ఈ డ్రెస్ నచ్చిందండి నాకు. నచ్చిందన్నమాట. కాపోతే డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. చెప్పాను కదా! ఈచ్ ఎవ్రీ రూపీ నాకు చాలా ఇంపార్టెంట్ మాట. సో, అందుకనే నేను ఆలోచిస్తున్నాను. ఈ డ్రెస్సు 1700 అండి. 1700 మాట ఉంచుకోవాలా? వద్దా? అందరూ 5000 పైన కొనుక్కుంటారు క్రిస్మస్‌కి. నేను నా ఫైనాన్షియల్ బట్టి నేనన్నీ చూసుకొని ఆఫర్‌లో కొనుక్కున్నానండి. యాక్చువల్లీ ఇది 4000 ఉంటది. ఆఫర్‌లో నాకు 1700కి దొరికింది. కొత్తది పంపించారు. క్వాలిటీ చాలా బాగుందన్నమాట. కాపోతే నేను ఆలోచించుకోలేకపోతున్నాను. ఇది ఉంచుకోవాలా? ఇది నాకు బాగుందా? అని ఆలోచిస్తున్నానన్నమాట. క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి నేను ఈసారి చర్చ్‌కెళ్దామని డిసైడ్ అయ్యానన్నమాట. ఇంతకుముందు మీతో సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాదు ఫ్రెండ్స్. ముందు చర్చ్‌కెళ్ళిపోయి ఆఫ్టర్ చర్చు మన ఛానెల్‌లో కేక్ కోద్దామని నేను డిసైడ్ అయ్యానన్నమాట. సో, అదే మాట. దీనికి చున్నీ కొనుక్కుంటానండి. సేమ్ ఇదే కలర్ చున్నీ కొనుక్కుంటానన్నమాట. సో, చాలా థిక్‌గా ఉంది. క్లాత్ చాలా థిక్‌గా ఉంది. మీకు చూపిస్తాను. సో, క్లాత్ అది చాలా థిక్‌గా ఉందండి. సో, అదే నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను. ఇది ఇచ్చేయాలా? ఉంచాలా? ఇంకా రిటర్న్ ఉందన్నమాట. ఇంకా రిటర్న్ ఉంది. నేనింకా ట్యాగ్స్ ఏమీ తీయలేదండి. సో, అదే ఆలోచిస్తున్నాను. ఈ డ్రెస్ నాకెలాగుందో చెప్పండి. ఈ డ్రెస్ మీద ఏ చున్నీ బావుంటదో చెప్పండి. అసలు ఈ డ్రెస్సు నాకు బాగుందా లేదా చెప్పండి. ఈ డ్రెస్ ఉంచుకోవడం బెస్టా కాదా గూడా జెప్పండి ఫ్రెండ్స్. సో, శారీస్ అంటే మరి ఇప్పట్లో నేను శారీస్ కొనుక్కోలేనండి. శారీస్ అంటే 3000 అబోవ్ అలాగుంటేనే కొంచెం మంచి మెటీరియల్ ఒస్తది కదా! అదనమాట. సో, ఈ బ్యూటిఫుల్ డ్రెస్‌లో నేనెలా ఉన్నానో కూడా చెప్పండి ఫ్రెండ్స్. క్రిస్మస్ షాపింగ్ ఏ డ్రెస్ తీసుకోవాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు మాట. సో, అది. ఇప్పుడు మా హస్బెండ్ లేరు కదండీ! వదిలేసారు కదా! ఇప్పుడు క్రిస్మస్ నేను ఒక్కదాన్నే సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్‌తో నేను కలిసుంటే ఆయన ఏదో ఒక శారీ అది కొనిచ్చేవారు కదండీ! మరి నా దగ్గర నాకు ఈచ్ ఎవ్రీ రూపీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలండి నేను. అందుకని ఆఫర్‌లో కొనేసుకుంటున్నానన్నమాట. ఇది థిక్‌గా ఉంది, ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. అండ్ నాకు మ్యాక్సీ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అందుకే కొనేసుకున్నానన్నమాట. సో, ఈ డ్రెస్సు ఉంచుకోవాలా? పంపించేయాలా? అని నేను చాలా డేస్ నుంచి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. నాకు చాలా నచ్చిందండి. అందుకనే ఈ డ్రెస్ చాలా రోజుల నుంచి నా దగ్గరే పెట్టుకున్నానన్నమాట. సో, చున్నీ అయితే కొనుక్కోవాలండి. చున్నీకి మళ్ళీ షాప్ చేయాలి. అదనమాట. దీనికి చున్నీ కూడా ఇచ్చేస్తే బావుండు మ్యాక్సీ డ్రెస్సులకి. ఇష్టమైనోళ్ళు చున్నీలేసుకుంటారు. చున్నీ ఇష్టం లేనోళ్ళు పక్కన పెట్టేస్తారు. సో, నాలాంటోళ్ళు చున్నీ యేసుకుంటారు కదా! దీనికిప్పుడు చున్నీ కోసం సర్చింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.